హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే వాహన డ్రైవర్లకు ముఖ్యమైన అప్డేటు. ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రయాణికులు టోల్ చెల్లించడాన్ని సులభతరం చేయడానికి మరియు టోల్ గేట్ల వద్ద క్యూలు మరియు రద్దీని నివారించడానికి ఫాస్టాగ్ రూపొందించబడింది. ఇవి ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తాయి మరియు నగదురహిత లావాదేవీలను నిర్ధారిస్తాయి. దీనివల్ల టోల్ చెల్లించడం సులభం అవుతుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఫాస్టాగ్కు సంబంధించిన కొన్ని ప్రకటనలు ఎప్పటికప్పుడు విడుదల చేయబడతాయి. ఇక దీని ప్రకారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి కొత్త నియమాలను ప్రవేశపెట్టింది. ఈ నియమాలు ఫిబ్రవరి 17, 2025 నుండి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. అందువల్ల టోల్ బూతులలో చెల్లింపులు సమస్యలను నివారించడానికి వాహన యజమానులు ఈ కొత్త నిబంధనల గురించి తెలుసుకోవాలి. ఇక ఫాస్టాగ్ ప్రవేశపెట్టడానికి ముందు రిటైల్ సమస్య ఒక ప్రధాన సమస్యగా చూపబడింది. ఎందుకంటే టోల్ చెల్లించిన తర్వాత ప్రయాణికులకు చిల్లర ఇవ్వటానికి సమయం పట్టిద్ది. ఈ ప్రయోజనం కోసం తీసుకొచ్చిన ఫాస్టాగ్ ప్రయాణికులకు మాత్రమే కాకుండా టోలు ప్లాజాలోనే ఉద్యోగులకు కూడా గొప్ప ఉపశమనం కలిగించింది. ఇక ఫాస్టాగ్లో కీలక మార్పులు. జనవరి 28, 2025 నాటి సర్క్యులర్ ప్రకారం టోలు ప్లాజాలో ట్యాగ్ స్కానింగ్ చేయబడిన సమయం ఆధారంగా ఫాస్టాగ్ లావాదేవీలు ఇప్పుడు ధృవీకరించబడతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ పేర్కొంది. స్కానింగ్కు 60 నిమిషాల ముందు ఫాస్టాగ్ బ్లాక్ లిస్టు చేయబడితే లేదా హోల్డ్ లిస్టు చేయబడితే లేదా టోల్ ప్లాజాకు చేరుకోవటానికి 1 గంట ముందు తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉంటే లావాదేవీ తిరస్కరించబడుతుంది. అంటే టోల్ బూత్ చేరుకోవటానికి 1 గంట ముందు మీ ఫాస్టాగ్తో ఏదైనా సమస్య ఉంటే లావాదేవీ రద్దు చేయబడుతుంది. ఇక స్కాన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇక ఫాస్టాగ్ బ్లాక్ లిస్టు చేయబడితే స్కాన్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు నిష్క్రియంగా ఉంటే లావాదేవీ తిరస్కరించబడుతుంది. అదనంగా ఫాస్టాగ్ ఈ 2 షరతులకు అనుగుణంగా ఉంటే లావాదేవీ ఎర్రర్ కోడ్ 176తో తిరస్కరించబడుతుంది. అదనంగా వాహనానికి రెట్టింపు జరిమానా విధించబడుతుంది. ఇక సాధారణంగా ఫాస్టాగ్ వైట్ లిస్టు చేయబడి బ్లాక్ లిస్టు చేయబడతాయి. వైట్ లిస్టు చేయబడినది యాక్టివ్గా ఉన్న ఫాస్టాగ్ని సూచిస్తుంది. తగినంత బ్యాలెన్స్ లేకపోవటం, అసంపూర్ణ కేవైసీ ప్రక్రియ, పెండింగుల్లో ఉన్న ధృవీకరణ ప్రక్రియ మరియు వాహన రిజిస్ట్రేషన్ వివరాలలో వ్యత్యాసాలు వంటి కారణాల వల్ల ఫాస్టాగ్ను బ్లాక్ లిస్టు చేయవచ్చు.